వివిధ దినపత్రికల్లో వచ్చిన విశాఖ జిల్లా ఎడిషన్‌లో ఉన్నటువంటి వార్తల విశ్లేషణ కార్యక్రమాన్ని రోజు మాదిరిగానే ఈరోజు కూడా పేపర్‌లు వార్తలను రాసాయి విశాఖ జిల్లాకు సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఒక 3 దినపత్రికల నుంచి ఈరోజు వార్తలు చదివే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి వార్తలు మనం తీసుకుందాం. ఎన్నికల విధుల్లో ఎన్ని బాధలు అంటూ ఒక శీర్షికను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. సమయానికి ఆహారం అందక అల్లాడిన సిబ్బంది, నాణ్యత అంతంత మాత్రమే, అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి, గాజువాకలో సరఫరాదారులపై క్రిమినల్ చర్యలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఎన్నికల విధుల్లో ఎన్ని బాధలో అంటూ. అలాగే సింహగిరి ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలు. అంటే వారాంతం కావడంతో, శనివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు సింహాద్రి అప్పను దర్శించుకునేందుకు కొండపైకి వెళితే అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరిగింది. అంటే కొండపైకి వెళ్ళేవారు ప్రతివారు తన సొంత వాహనంతో సింహాద్రి అప్పన్న కొండపైకి చేరుకోవడంతో అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు ప్రధానంగా వీరు సింహాద్రి కొండపై ట్రాఫిక్ కష్టాలు అంటూ ఒక వార్తని ప్రచురించారు. కీలక పోరు వాటర్ల జోరు అంటూ మరో వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. దాంతోపాటు ఎన్నికల ఖర్చులకు 12 కోట్లు విడుదల. అంటే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది నిధుల్ని. ఆ నిధుల్లో భాగంగా విశాఖ జిల్లాకు 12 కోట్లు విడుదలైనట్టు ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇది ఈనాడు పేపర్లో ఉన్నటువంటి విశేషాలు. ఫుడ్ ట్రెండ్. అంటే ఇటీవల కాలంలో ఫుడ్ పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. యువత అవ్వచ్చు, ఇటు పెద్దవారు అవ్వచ్చు, చిన్నవారు అవ్వచ్చు. ఎవరైనా ఫుడ్ తినేందుకు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ తినేందుకు ప్రయారిటీ ఇవ్వడంతో సాక్షి ఇవన్నీ ఆలోచనల్ని క్రోడీకరిస్తూ ఒక మంచి వార్తని ఫుడ్ ట్రెండ్ అంటూ ఒక వార్తని ప్రచురించింది. సింహగిరికి ఎలక్ట్రికల్ బస్సు ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు. 1.6 కోట్లతో కొనుగోలు, 18 లక్షలతో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాట్ల పనులు, త్వరలో రానున్న మరో బస్సు అంటూ సింహగిరికి ఎలక్ట్రికల్ బస్ పేరిట ఒక వార్తను రాశారు. ఇక ఎలక్షన్ జరిగి చాలా రోజులు అవుతుంది. అయిన తర్వాత ఈవీఎంలు భద్రపరచాలి. ఆ రూముల్ని ఎప్పటికప్పుడు కలెక్టర్ అంటే ప్రతిరోజు కూడా వెళుతూ తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే స్ట్రాంగ్ రూములకు పటిష్ట భద్రత అంటూ వీరు మరో వార్తని వేశారు. ఇక విజిలెన్స్ ఆరా అంటే వసూళ్లపై విజిలెన్స్ ఆరా అన్నది ఒక ఆర్టికల్ రాశారు. అలాగే సాక్షి వారు ఈ వార్తలు ఇలా ప్రచురిస్తే ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి వచ్చే వార్తలను కూడా మనం మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం. కీలకంగా పోస్టల్ ఓట్లు. అంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్ లో చాలా తక్కువ మంది ఉద్యోగస్తులు ఓట్లు వేసేవారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఉద్యోగస్తులు వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించిన నేపథ్యంలో వీటన్నిటిని క్రోడీకరిస్తూ కీలకంగా పోస్టల్ ఓట్లు అంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఇక మరో వార్త అన్ని కల్తీలే, ప్రతి తినే ఆహారంలో కల్తీలు, పండ్లలో కల్తీలు అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక విలేకరులు దీనిపైన ఒక పరిశోధన చేస్తూ ఒక మంచి ఆర్టికల్ని అయితే రాశారు. మామిడిపై రసాయనాలు అంటూ ఒక వార్తని ప్రధానంగా ప్రచురించారు. ప్రజలు ఇవి తింటే ఏమవుతుందా అన్న విషయాన్ని చాలా కూలంకుషంగా చాలా విపులంగా ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది. 24 గంటల్లోనే రంగు మార్పు, అటువంటి పండ్ల కోసం తీసుకురావడం ఆరోగ్యానికి హానికరం, స్వల్పకాలంలో తలనొప్పి, మానసిక గందరగోళం, జ్ఞాపక శక్తి తగ్గడం, మానసిక స్థితి నిలకడగా లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు ఇలా చెప్తూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ఇలా ప్రచురించింది. అయితే దీనిపైన 20 నుంచి ప్రత్యేక డ్రైవ్ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఈ మామిడిపై రసాయనాలు నిజంగా ఉంటే జైలు శిక్ష, నేరుగా జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా వేసే విధంగా అధికారులు చెప్తున్నారన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇందాక అన్ని పేపర్లో మనం చూసిన మాదిరిగానే ఎన్నికల నిర్వహణకు 12 కోట్లు విడుదల అంటూ వీళ్ళకు మొత్తం 21 కోట్లు కేటాయింపు, వాహనాలకు 3 కోట్లు, సిబ్బందికి రోజుకు 250 రూపాయలు చొప్పున అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. అయితే స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా పాల్గొన్నారు.
ఇక మరో వార్త, మేఘాద్రిపై మహా నిర్లక్ష్యం అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దాంతోపాటు విదేశీ ఉద్యోగుల పేరిట మోసం, అంటే విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగిన మోసాన్ని నిన్న సిపి రవిశంకర్ అయ్యన్నారు విలేకరులకు వెల్లడించడంతో ఆ వార్తను వీళ్ళు బాటంలో వేశారు. గత ఏడాదిన్నరలో 5,000 మంది వరకు అక్రమ రవాణా, అక్కడ నుంచి తప్పించుకున్న నగర యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీంతో ముఠాకు చెందిన 3 అరెస్ట్ చేసినట్టు కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అయ్యన్నారు తెలిపారు. ఇది ఈ వార్త వీళ్ళు ప్రచురించారు. ఇది ఇవాల్టి వివిధ దినపత్రికల్లో విశాఖ జిల్లాలో ఉన్న వార్తల్ని చదివి వినిపించడం జరిగింది. రేపు ఇదే కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.